గెలిచిన వారు సర్దుకుపోతున్నారు, కానీ ఓడిపోయిన వారు తన్నుకుంటున్నారు. పెత్తనం నాకంటే నాకు అంటూ పాకులాడుతున్నారు. ప్రభుత్వం మనదే కాబట్టి దోచుకోవటంలో తక్కువ కాకూడదు అనుకుంటున్నారంట. గెలిచిన వారికంటే ఎక్కువగా అధికారాన్ని చెలాయిస్తూ డాంబికాలు పలుకుతున్నారు. అంతేకాదు, ఏం చేసినా సరే అన్నీ తమకు తెలిసే జరగాలి అంటూ అధికారులపై జులుం చెలాయిస్తున్నారంట. చేస్తే చేశారు, కానీ వారిలో వారు తన్నుకుంటూ ఉండటంతో విషయం అధినేతకు చేరిందంట. పని తక్కువ, గొడవలు ఎక్కువగా ఉన్న చోట వేరే వారిని చూసుకోవటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారంట. కంచుకోటలన్నీ గాలిమేడల్లా కూలిపోయినా వారెందుకు గెలవలేకపోయారో అని తెలుసుకుంటున్నారంట. ఇంతకీ ఆ 3 చోట్ల మార్పు తప్పదా? వాట్ ది స్టోరీ? రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువు కడప జిల్లా. 2004 వరకు ఈ జిల్లాలో రాజకీయం వేరు. 2004 తర్వాత నుంచి రాజకీయం వేరు. జిల్లా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కావడంతో రాజకీయం మొత్తం మారిపోయింది. వైఎస్ అండతో పదుల సంఖ్యలో నాయకులు తయారయ్యారు. దీంతో పాతతరం నాయకులంతా చాపచుట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకున్న జగన్ కూడా జిల్లాలో అదే స్థాయిలో పట్టు పెంచుకున్నారు. ప్రతి 20 ఏళ్లకు ఒక వేవ్ వచ్చినట్టు ఇప్పుడు కడప జిల్లాలో కూటమి హవా మొదలైంది. 3 పార్టీల కలయిక మిగిలిన జిల్లాలో ఎంతవరకు పనిచేసిందో కానీ కడప జిల్లాలో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల తరపున ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడు నడుస్తున్నదంతా 2024లో మొదలైన సరికొత్త ట్రెండ్ లెక్క. ఇక్కడ నాయకులు పక్కాగా ఉన్నారు. ఈ విజయంతో ఇక కడప జిల్లా కూడా మనదే అనుకుంటున్న తరుణంలో చంద్రబాబును ఒక విషయం మాత్రం బాగా కలవరపెడుతుందట. గెలిచిన చోట్ల ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పు ఒప్పులను సరిదిద్దడం, దండించడమే తప్ప ఎలాగూ మార్పులు చేర్పులు చేయలేరు. ఓడిన 3 స్థానాల్లో కూడా కుమ్ములాటలు జరుగుతుండటంతో ఓ లుక్కేద్దామని పార్టీ ప్రభుత్వం పరిస్థితిపై దృష్టి సారించాయని వార్తలుస్తున్నాయి. కడప జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో 5 టీడీపీ గెలిచింది, 1 జనసేన, మరొకటి బీజేపీ దక్కించుకున్నాయి. ఓడిపోయిన 3 స్థానాల్లో ఒక చోట బీజేపీ, 2 చోట్ల టీడీపీ పోటీ చేసింది. ఒకప్పుడు ఈ 3 స్థానాలు కూడా టీడీపీకి కంచుకోటలే. అలనాటి పునర్వైభవం తిరిగి తెచ్చుకున్న తరుణంలో ఈ 3 స్థానాల్లో ఎందుకు గెలవలేకపోయామన్న దానిపై చంద్రబాబు ఫోకస్ చేశారట. ఈ మూడింటిలో ముఖ్యమైనది పులివెందుల నియోజకవర్గం. ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట. దానికి తోడు గడిచిన 5 ఏళ్లు ఇక్కడి నుంచి గెలిచిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దీంతో జగన్ను పులివెందులలో ఓడించడం కష్టమే. కానీ వివేక హత్య కేసు, చెల్లి షర్మిల కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా బరిలో దిగడం లాంటి విషయాలతో జగన్కు ఎదురుదెబ్బ తగులుతుందని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ నేతలో ఉన్న అనైక్యత కారణంగా పులివెందుల కోటను బద్దలు కొట్టే ఛాన్స్ మిస్ అయినట్టు గుర్తించారట. పులివెందులలో టీడీపీ ఓటమికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చంద్రబాబుకు బాగా తెలిసొచ్చిందట. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన నాటి నుంచే ఇక్కడ ఆధిపత్యం కోసం టీడీపీ నాయకులు కొట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీటెక్ రవికి, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి గెలిచిన రామ్ గోపాల్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయిని చేరాయి. ఒకరి అనుచరులను మరొకరు కిడ్నాప్ చేసుకునే వరకు వెళ్లాయి. దీంతో ఎవరి వెంట నడవాలో తెలియక అక్కడి తెలుగు తమ్ముడు తలలు పట్టుకున్నారట. మరో ముఖ్యమైన నియోజకవర్గం రాజంపేట. ఎన్నికలకు ముందు వైసీపీ ఓడిపోయే స్థానాల్లో రాజంపేట కన్ఫర్మ్గా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అక్కడ వైసీపీ గెలిచింది. టీడీపీ నేతల మధ్య ఉన్న విభేదాలే వైసీపీ విజయానికి కారణమని బయటపడిందట. గత ఎన్నికల్లో పోటీగా పనిచేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రాజుకు మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయిలో ఉన్నాయి. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ టైంలో ఇద్దరు నేతలు డైరెక్ట్గా బాహాబాహికి దిగిన పరిస్థితి. పెత్తనం కోసం అధికారుల దగ్గర ఇద్దరు నేతలు ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు మధ్యస్థంగా వారిద్దరిని పిలవకుండానే కార్యక్రమాలు చేస్తున్నారట. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గెలవడం కాదు కదా, అక్కడ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్న హెచ్చరికలతో పార్టీ హైకమాండ్ అలర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందట. కూటమి ఓడిపోయిన 3వ నియోజకవర్గం బద్వేల్. ఒకప్పుడు టీడీపీకి వరుస ఇన్ఛార్జిగా ఉన్నారు బిజివేముల వీరారెడ్డి కుమార్తె విజయమ్మ. ఆమె కొడుకు రితీష్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. టీడీపీలో వారు చెప్పిన వారికి సీటు ఇవ్వలేదని వారి మనిషికే బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. అయినా ఇక్కడ బీజేపీ ఓడిపోయింది. రితీష్ రెడ్డి తీరు కారణంగా టీడీపీ సీనియర్ లీడర్లంతా ఎన్నికలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిను మార్చమంటూ అసంతృప్తి నేతలు చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరుగుతున్నారట.
రాష్ట్రంలో కూటమి ఓడిపోయిన 11 నియోజకవర్గాల్లో కేవలం ఒక నాయకుడు మాత్రమే సరిగా పనిచేస్తున్నారని, మిగిలిన 10 చోట్ల ఇన్ఛార్జీలను త్వరలోనే మార్చే అవకాశం ఉన్నట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. ఈ లెక్కన కడప జిల్లాలోని ఈ 3 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇన్ఛార్జ్ పగ్గాలు దక్కించుకునే కొత్త నాయకులు ఎవరనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ 3 నియోజకవర్గాలపై దృష్టి సారించిన అధినేత చంద్రబాబు ఎలాంటి మార్పులు చేస్తారో వేచి చూడాలి.